బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మరణించారు. ఈ క్రమంలోనే మృతుని బంధువులు కామినేని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. చిన్నబండ రావిరాలలో ఉంటున్న హరికృష్ణారెడ్డిని బైక్పై వెళ్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు సరైన చికిత్స అందించకపోవడంతోనే హరి మృతి చెందాడని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా వైద్యం అందించారని మండిపడుతున్నారు. హాస్పిటల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. జరిగే పెద్ద 11:30కి 11:40కి యాక్సిడెంట్ అయింది బండరాయిల దగ్గర. వెంటనే 12 గంటల 10 నిమిషాలు 15 నిమిషాల మధ్యలో తీసుకొచ్చి హాస్పిటల్లో ఇక్కడ తీసుకొచ్చి ఎమర్జెన్సీ తీసుకొచ్చినాము. కామినేని హాస్పిటల్కు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నర్సులు ఆ డ్యూటీ డాక్టర్లు అంతా అది ఆక్సిజన్ పెట్టిరు. తర్వాత డాక్టర్లు ఎవరు లేరు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటే దాన్ని డిలే చేసిరు. డిలే చేసి చాలాసేపటి దాకా ఏది చెప్పకుండా డాక్టర్ లేకుండా నిర్లక్ష్యంతో వాళ్ళు ఇప్పుడు ఆ బాబు పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చారు. ఐసీ ఛార్జెస్ 12,000 అవుతాయి, ఆక్సిజన్ ఛార్జెస్ 12,000 అవుతాయి, మెడికేషన్కి ఇంత అవుతాయి, దానికి నర్సింగ్కి ఇంత అవుతాయి, డాక్టర్కి ఇంత అవుతాయి అని ఏదో రాసుకొని సంతకాలు పెట్టించుకున్నందుకు ప్రయత్నం చేసి మాతో సంతకం పెట్టించుకోరు. మేము అది కాదు, ఫస్ట్ మాకు కావాల్సిన ట్రీట్మెంటు ఆ డబ్బుల గురించి కాదు. సిటీ స్కాన్ చేస్తే సిటీ స్కాన్లు అన్నీ తెలిసిపోతాయి అంటే సిటీ స్కాన్ చేసేందుకు ఒక 1 అవర్ డిలే చేసిర్రు. చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తేందుకు కూడా 1 అవర్ దాకా కూడా ఆ రిపోర్ట్ ఇస్తేందుకు చాలా ఇబ్బంది పెట్టి మాకు కావాలి ఇప్పుడు రిపోర్ట్ అన్న తర్వాత ఒక న్యూరో డాక్టర్ వచ్చి మమ్మల్ని కూర్చుండబెట్టి ఇది అప్పటికి చాలా లేట్ అయ్యి ఆ పరిస్థితి విషమించిన తర్వాత హెడ్ ఇంజూర్ అయింది, ఇదైంది అదైంది, సిటీ స్కాన్ వస్తేందుకు ఇంకా దాని రిపోర్ట్ వస్తేందుకు 2 గంటలు 3 గంటల టైం పడుతుందని చెప్పడం జరిగింది. దానికి మాకు కనీసం ఆ స్కానింగ్ అన్న ఆ ఎక్స్రేలు అన్నీ మేము వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకుంటామని చెప్పి అడిగితే ఎక్స్రేలు ఇస్తేందుకు కూడా ఒక ½ అన్ అవర్ లేట్ చేసిర్రు. దానికి చాలా ఇబ్బంది పెట్టిరు. ఆ ఎక్స్రేలు తీసుకొని మేము యశోద హాస్పిటల్కి పోయినాం. వాళ్ళు కనీసం వాళ్ళు చేసేటువంటి ట్రీట్మెంట్ ఆ సమ్మరీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంది ఏం సంగతో తెలిస్తే దాన్ని బట్టి మేమన్నా డాక్టర్ అక్కడున్న డాక్టర్ యశోద డాక్టరు ఆయన ఏం చెప్పిందంటే వాళ్ళ పేషెంట్ కండిషన్ బట్టి ఎట్లా ఉందనేది మేము చెప్తామంటే కనీసం నా రిపోర్ట్ అన్న మాకు ఇవ్వమంటే కూడా వాళ్ళు ఇవ్వలేదు. కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మరణించిన ఘటన ఎల్బీ నగర్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి. అయితే మృతుడి కుటుంబ సభ్యులైతే కామినేని హాస్పిటల్ దగ్గర నిరసనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు వైద్యులు ఏమంటున్నారు, కారణాలేంటి? ప్రసన్న హరి అనే వ్యక్తి నైట్ బైక్ మీద వెళ్తున్నటువంటి సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే కామినేని హాస్పిటల్కి సంబంధించినటువంటి అక్కడ అడ్మిట్ చేసినటువంటి సమయంలో వైద్యులు నిర్లక్ష్యం చేయడం మాత్రమే కారణంగా తను చనిపోయాడు అంటూ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు డాక్టర్స్ అయితే మాత్రం ఎవరు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. కేవలము డబ్బుల కోసమే ఇదంతా కూడా డాక్టర్స్ చేశారు, మెరుగైన వైద్యం అందించలేదు, ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకే రోజు కామినేని హాస్పిటల్లో ఇద్దరికి ఇలా జరగడంతో మెరుగైన వైద్యం అందించకపోవడంతోనే అటు చనిపోయారు. డాక్టర్ల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి కుటుంబ సభ్యులైతే మాత్రం ఆందోళనకి దిగారు. హాస్పిటల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాము, ఏదైతే హాస్పిటల్ ఎదురుగానే ఖచ్చితంగా కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు కూడా ఫిర్యాదును తీసుకున్నారు. ఏం జరిగింది ఏంటి అనే దాని మీద పోలీసులు విచారిస్తున్నారు. అటు యాజమాన్యం మాత్రం అటు హరికృష్ణారెడ్డి ఎవరైతే చనిపోయాడో తను రావిలాలకు చెందినటువంటి వ్యక్తిగా కూడా తెలుస్తుంది. బైక్ మీద వస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన జరగడంతో ఆ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళాము, కానీ డాక్టర్లు చెకప్ పేరు మీద మమ్మల్ని నిర్లక్ష్యం వహించారు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ. కామినేని హాస్పిటల్ వెంటనే రద్దు చేయాలి.